హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మన ఛానల్లో అయితే ఫ్రెండ్స్ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు కూడా ఏ జాబ్ నోటిఫికేషన్ని మిస్ అవ్వరు. సో ఫ్రెండ్స్, మొన్న ఐఓసిఎల్లో అండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్లో ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే ఉన్నాయి. వాటిని మేము క్లియర్గా ఒక వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొచ్చాము. చాలామంది ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అడుగుతున్నారు. సో ఈ రోజు అయితే మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేనైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్లో నోటిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేపటికి మీకు డిసెంబర్ 10th నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసేపటికి డిసెంబర్ 27th వరకు అయితే ఉంది టైము. సో మీరైతే అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా అయితే పెట్టుకోండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద మీ 10th క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేయండి. సర్టిఫికేట్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పీడబ్ల్యూడీ స్టూడెంట్ వాడికి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయండి. అటాచ్డ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అటాచ్ అయితే చేయాలి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అటాచ్ చేయాలి. సిగ్నేచర్ బ్లాకింగ్ పెన్ తో పెట్టాలని అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, బ్లూ పెన్ తో చాలా మంది పెడుతుంటారు. ఇక్కడ దీనికి మాత్రం బ్లాక్ పెన్ అయితే అడిగారు. సో బ్లాకింగ్ తోనే మాత్రమే మీరు సిగ్నేచర్ అయితే పెట్టండి. సో ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది. సో ఒకసారి అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లింక్ అయితే చూడండి. మన ఛానల్లో కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాము. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. నెక్స్ట్ అయితే మీరు అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు అప్లై ఆన్లైన్ అనే లింక్ అవుతుంది ఇక్కడ క్లియర్గా కూడా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెక్నికల్ క్వీరీస్ కోసం ఒక సపోర్ట్ ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది 10 AM నుంచి 6 PM లోపల వర్క్ అవుతుంది అనేది చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినామంటే మీకు ఇట్లయితే కనపడుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు రాయాలి ఫ్రెండ్స్. ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఫిట్టరా, మెకానికలా, ఎలక్ట్రీషియనా అనేది రాయాలి. అకౌంటెంట్కి అప్లై చేసిన రాయాలి. నేనైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్కి అనేది పెట్టుకున్నాను. స్టేట్ అప్లైడ్ ఫ్రెండ్, నేను తెలంగాణ స్టేట్ నుంచి అయితే అప్లై చేసిన కూడా తెలంగాణ అయితే రాస్తున్నాను. మీ అప్లికెంట్ నేము, ఫాదర్స్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీ మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ, రిలీజియను, మీ ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, మీ ఎగ్జామ్ సిటీ, ఇవన్నీ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అయితే ఇచ్చారు. కమ్యూనికేషన్ అడ్రస్, మీ అడ్రస్ కూడా క్లియర్గా అయితే రాసుకోండి ఫ్రెండ్స్. నేను నా అడ్రస్ అయితే రాసుకున్నాను. పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ కూడా కరెస్పాండింగ్ అడ్రస్ సేమ్ అయితే ఇదైతే క్లిక్ చేయండి. ఒకవేళ కాదు అనుకోండి, ఇక్కడైతే మళ్ళీ ఫిల్ చేయాల్సి అయితే వస్తుంది. మీ అడ్రస్ అన్నీ కూడా మీరు ఏ లైన్లో ఉంటారు అన్నీ కూడా క్లియర్గా అయితే రాయాలి. ఎందుకంటే పోస్టల్ అడ్రస్ మీకు ఏమైనా పోస్ట్ పంపించినప్పుడు ఈ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండింగ్ అడ్రస్ కూడా ఇవ్వదలుచుకునే వాళ్ళు ఇక్కడైతే క్లిక్ చేసినామంటే ఇక్కడ వచ్చేస్తుంది. మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. మీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఆల్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ డీటెయిల్స్ అని కరెక్ట్ అయితే కరెక్ట్ అనే ఒక క్లిక్ బాక్స్ అయితే ఇచ్చారు. అవన్నీ కరెక్టే కాబట్టి టిక్ మార్క్ అయితే చేయండి. సో ఇక్కడ 10th అండ్ 12th క్లాస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 10th మీరు ఎక్కడ చదివారు అంటే ఏ స్కూల్లో చదివారు, ఏ బోర్డు నుంచి చదివారు. ఇక్కడ 10th బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని అయితే రాశాను. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అని రాయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే రాయాలి. ఒకవేళ మీరు ఏ బోర్డు, ఏ కౌన్సిల్, ఏ యూనివర్సిటీని తెలియకపోతే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సర్టిఫికేట్ పైన క్లియర్గా మెన్షన్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉందా ఏముందో చూసుకోండి. ఇక్కడ 12th కూడా సేమ్ ఫ్రెండ్స్. మీరు ఏ కాలేజ్లో చదివారు, మీరు ఏ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని అయితే రాయండి. ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో క్లియర్గా అయితే రాయాలి. రాసిన తర్వాత మీరు ఇక్కడ ఇవన్నీ కూడా టిక్ మార్క్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ చదువుకున్నారు, మీరు అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చదివే మీరు అయితే ఫిల్ అయితే చేస్తున్నారు అప్లికేషన్ ఫామ్ని అని అయితే క్లియర్గా రాయాలి. మీకు 12th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది అని అయితే రాయాలి. ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ ఫోటో నేనైతే అప్లోడ్ అయితే చేశాను. సైజ్ అనేది 20 to 50 KB అయితే మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ అనేది కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సిగ్నేచర్ అనేది 10 to 20 KB అయితే ఉండాలి. సిగ్నేచర్ బ్లాక్ పెన్తో మాత్రమే పెట్టాలని క్లియర్గా అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్లో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే, మీరేమీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని అయితే ఇచ్చారు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి టిక్ మార్క్ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కానీ అయితే వెళ్ళండి. సో నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మీ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఇలా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉందంటే చూసుకొని బ్యాక్ అయితే వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఎడిట్ చేసిన తర్వాత మీరు ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఒకసారి ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదు చూసుకోండి. కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం లేదు, కరెక్ట్గా ఉంటే ఐ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. సో ఇది మీ మొబైల్ నెంబర్, ఇది
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా, మొబైల్ నెంబర్ ఈ నెంబర్ మీది కరెక్టేనా ఇస్తున్నారు. మీకు ఫర్దర్గా వీళ్ళు కమ్యూనికేట్ అయ్యేది ఏదైనా మొబైల్ నెంబర్ త్రూ కానీ ఈమెయిల్ ఐడి త్రూ కానీ కాంటాక్ట్ అయితే అవుతారు. సో అందుకే ఇవి రెండు అయితే కరెక్ట్గా అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీరు సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ అని క్లిక్ చేసినప్పుడే యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ అని క్లిక్ చేయలేదు, అందుకే క్లిక్ చేయమని అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే క్లిక్ అయితే బటన్ కొడుతున్నాను. క్లిక్ చేసినట్టే సబ్మిట్ బటన్ అయితే కొట్టండి. సబ్మిట్ చేసినట్టే డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ కంప్లీట్లీ ప్రైమరీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబరు. సో ఇవన్నీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈమెయిల్కి అయితే వస్తుంది, ఎస్ఎంఎస్ ద్వారా కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది మీకు. సో నెక్స్ట్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఇచ్చారో అది ఎంటర్ చేయండి. ఎంటర్ బిలో క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్టే మీకైతే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అయితే ఫీజ్ పే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ ఇలా అయితే అప్లై అయితే చేయాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అప్రెంటిస్షిప్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ఉన్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్లో కూడా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇలాంటి అప్డేట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.